నిర్ణయం తీసుకుంటే భగవాను మన మీద చేయాలని చూస్తారు. కానీ దైవ సన్నిధి పొందారా, దైవ సన్నిధిలో ఉండే కీడు చేసేవాళ్ళు ఎంతమంది ఉన్నా, వాళ్ళు ఎంత బలవంతులైన శక్తివంతులైన యుద్ధ సంపత్తి విద్యలు కలిగిన వాళ్ళైనా దేవుడు ఇచ్చిన భరోసా ఏంటంటే చూడండి, ఎగిరిపోతా అక్కడి నుంచి ఎగిరిపోతా ఏమీ చేయలేరు. ఒక్క త్రోవలో ద్వితీయోపదేశకాండం 21వ అధ్యాయంలో ఉంటున్నాయి చూసారా. ఎందుకు అంటే ప్రభువునందు ప్రియమైన వాళ్ళరా, ఇది దేవుడు మనకి ఇచ్చిన వాగ్దానం. దైవ సన్నిధి పరులైన వారికి దేవుడు ఇచ్చినటువంటి వాగ్దానం. అందుకనే దైవ సన్నిధిలో ఆ శక్తి ఉంది, దైవ సన్నిధిలో ఆ బలం ఉంది. ఊరంతా లోతు ఇంటి చుట్టూ ఆవరించిన లోతు అంటాడు, ఆకాశంబో విరిగి పడిన అందుకు ఇప్పుడు యోబు గారు ఆ ఉపద్రవం నుంచి బయటకు వచ్చి, అంటే లోతు గారు బయటకు వచ్చి అంటాడు 19వ వచనంలో అక్కడ కృపను కనపరిచింది. 19వ వచనమేనమ్మా. ప్రమాణం ఆకాశం అగ్గైనా భూమి బుగ్గైనా దేవుడు బయలుపరిచిన బైబిల్ విషయంలో నుంచి నేను బయటకు పోనని ప్రమాణం చేయించారన్నమాట. కాలం మా రాజమండ్రిలోనే దేవుని పిల్లరా. అందువల్ల ఏంటంటే ఇప్పుడు లోతు అంటాడు, ఏమని మీ కృపను కనపరుచుకున్నాం. ఆ కృపే ఆ వేళ లోతుకు చూపిన దేవుని కృపే ఈ వేళ ఎలా ఉందంటే, ఇందాక మనం 32 కీర్తనలో చదివాం. ఏమని? యెహోవా యందు నమ్మికయుంచు వారిని కృప ఆవరించి ఉన్నది. ఒక దురాత్మ పట్టుము. మా పెద్ద బాబా చిన్నది. ఆ దురాత్మ చాలా బలమైనది అన్నమాట. ఎక్కడో బిక్కుల అవతల సహాబం అక్కడి నుంచి వచ్చింది. మన పెద్దలు పుష్పమ్మ గారికి తెలుసు, నయోమి అని ఆమె. వాళ్ళ అక్క ఇక్కడే ఉండేది. సుబ్రహ్మణ్యం ఇంకా చాలా మంది ఉండేవారు. అటువంటి వాడు పానకాలం వాడండి. ప్రియులరా, వారి తాలూకా ఆ మనిషి చిన్నత్త గారు ఒకరోజు ప్రార్థన చేస్తూ ఉంటే దురాత్మ బయటకు వచ్చింది. ఆ దురాత్మ అంటది, మేము మీకు ప్రమాదం చెయ్యాలి, యాక్సిడెంట్ చెయ్యాలని చాలా ప్రయత్నం చేస్తున్నాం, అవసరం దాటుకుని అపాయము మీ వద్దకు రాదు. అందుకే దేవుడు ప్రియులరా ఇంకా గట్టిగా చెప్పిపోతున్న మరికొన్ని మాటలు మన సందర్భంలో జ్ఞాపకం చేసుకున్నట్లయితే అక్కడ ఆయన చెప్పుకొస్తున్న మాట. అందుకనే దావీదు ఏమంటున్నాడు? 26వ కీర్తన 3వ వచనం చూడండి. 94వ కీర్తన 18వ వచనం. 94వ కీర్తన 18వ వచనంలో ఒక మాట ఉండదు, నీ కృప నన్ను బలపరచుచున్నది. మరణాదా ఏదంట? నీ కృప నన్ను బలపరచుచున్నది. ఈవేళ ఒక మాట చెప్తాడు. ఏమని? మీరు మధ్యకాలంలో చాలా లాగేశారు, పర్సనాలిటీ తగ్గిపోయింది, మేము చాలా ప్రయత్నిస్తున్నాం, తగ్గలేకపోతున్నాం, కానీ మీరు చాలా యాక్టివ్ గా ఉన్నారు, చాలా హెల్తీగా కనపడుతున్నారు. ఏంటండి?
వాట్ ఈజ్ యువర్ హెల్త్ సీక్రెట్స్, వాట్ ఈజ్ యువర్ హెల్త్ సీక్రెట్స్ అని నన్ను అడుగుతున్నాడు ఆయన. వాళ్ళందరూ కోట్లకు పడగలెత్తున్నాడు. అమ్మా ఈవేళ బాప్తీసాలు ఇచ్చి నేను బయటికి వెళ్ళి ఇంటికి వచ్చాను, రోడ్డు దాటిపోయి నా కన్నుల ఎదుట ఆ మాట కూడా చదువుతా. ఇందాక చెప్పానుగా అమ్మా ఏమని 26:3 నీ కృప నా కన్నుల ఎదుట ఉంచుకొని ఉన్నాను. మరణాత మరణాత. ఎవరికిస్తాడు ఈ కృప? ఎవరికిస్తాడు దేవుడి కృప? పేతురు పత్రిక 1 పత్రిక 5:5. దేవుడు 1 పేతురు 5 అధ్యాయం 5వ వచనం, దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు కృప అనుగ్రహించును. నమస్కారం చేసుకుని ఆశీర్వాదం పుచ్చుకుని వెళ్ళిపోయాడు. ఎందుకు అంటే ఒక దేశానికి ఎంతో నాయకత్వం వహించే ఒక శక్తిమంతుడైన ప్రధానమంత్రి గారే దేవాలయానికి వెళ్ళినప్పుడు ఏమంటే ఎక్కడ కూర్చున్నాడు ఆయన? అహంకారం తగ్గించుకుని గర్వాన్ని అలుచుకుని అందరితో సమానం కూర్చున్నాడు. దేవుడే గొప్ప. అందుకనే దేవుడు కూడా నువ్వు దీనత్వంతో ఉంటే, అమ్మా మనం దీనత్వంతో గర్వము, పొగరబోదుతనం, అహంకారం ఇటువన్నీ ఏమీ లేకుండా, మెడబిరుసుతనం లేకుండా తగ్గించుకుని ఉంటే దేవుడు ఏం చేస్తాడంట? దీనులకు చెప్పండి, అహంకారులను ఎదిరించి దీనులకు. ఎగ్జాంపుల్ ఎవరంటే దావీదు, సౌలు రాజు. సౌలు గర్విష్టి, అహంకారి. నేను ఎత్తైన మనిషిని, డబ్బన్నోడిని, రాజు చేశాడు దేవుడు నన్నని అహంకారంతో ఉన్నాడు. ఒక మాట చదివే టైం అయిపోయింది. మరి ప్రియులరా అదేంటి అనేది మరి మనం ఒకసారి జ్ఞాపకం చేసుకున్నాం.